హ్యాపీ సండే అందరికీ. ఇవాళ సండే స్పెషల్ ఏంటి మీది? మా సండే స్పెషల్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. మీ వంటలు అయ్యాయా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను. ఒక పక్క రైస్ అయితే అవుతుంది, ఒక పక్క పప్పుకి అది కూడా సాంబార్ చేస్తున్నా. చాలా రోజులైంది ఈ మధ్య సాంబార్ చేయక. ఈ సాంబార్ చేసుకొని మనం ఊరమీరగాయల నంచుకొని తింటే సూపర్గా అయితే ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ కందిపప్పు, 2 టమాటాలు, కొద్దిగా చింతపండు కుక్కర్లో వేశాను. అది ఉడికిపోయాక ఎనిపేసి పక్కన అయితే పెట్టేసి మన కూరగాయలు ఏవి అవైలబుల్లో ఉంటే అవి మొత్తం కట్ చేసి ఇందులో వేసేయాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా క్యారెట్, బీట్రూట్ వద్దులండి, ఓన్లీ క్యారెట్, ఉల్లగడ్డ వేసేసాను నేనైతే. ఇందులోనే చింతపండు రసం గుజ్జుగా పిసికి వేసేసాను. ఇక్కడ వచ్చేసి సాంబార్ కారం అయితే వేసాను. సాంబార్ రసంలో సాంబార్ కారం సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది బాగా వాటర్, ఉప్పు, కారం అన్నీ చూసుకొని బాగా తెరలనివ్వాలి. తెరలనిచ్చాక తాలింపు అయితే పెట్టుకోవాలి. వెల్లుల్లి వేసి పెట్టుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీలో ఎంతమందికి ఈ సాంబార్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఓకేనా, బాయ్.